సరే అయితే ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం కొంతమేర తగ్గినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఆహ్, ఇలాగే కొనసాగుతుందా? లేదా మళ్ళీ పెరిగే అవకాశాలేమన్నా ఉన్నాయా? ఎస్ అండి. ఇప్పుడు ఒక్క రోజులోనే బంగారం రూ. 2230 తగ్గి 1,56,600 దగ్గర స్థిరపడింది. అదే వెండి కూడా ఒక్క రోజులో రూ. 15,000 తగ్గి 2,75,000కి వచ్చింది. చాలా ఎక్కువగా తగ్గుతుంది. ఒక రకంగా ప్రైస్ ఈ బంగారం, వెండి ధరలు డమాల్ అంటున్నాయి. చాలా విపరీతంగా జరుగుతుంది. మరి ఎందుకు పడిపోతున్నాయంటే ఒకటే కారణం అండి. అంతర్జాతీయంగా ఆయిల్ ప్రైస్‌లు ఏంటంటే మళ్ళీ యుద్ధం ఆగుతుంది అనేది ఒకటి. 2 తర్వాత ఆయిల్ ప్రైస్ తగ్గడం. డాలరు ఇప్పుడు దాకా బలపడింది. ఇప్పుడు డాలర్ బలహీనపడి ఈ యొక్క మిగిలిన కరెన్సీలు పైకి పెరుగుతున్నాయి. ఇండియాలో డిఫరెంట్ మ్యాటర్. బట్ ఇటు చైనా యువాను, ఈ యెన్ అనే కరెన్సీలు పైకి పెరుగుతున్నాయి. కానీ డాలర్ బలహీనం కనపడుతుంది. తర్వాత అక్కడ కెవిన్ వార్ష్ రావడం. ఈ కెవిన్ వార్ష్ ఇంకా సెంటిమెంట్ స్టార్ట్ అవ్వలేదు. ఇది పక్కన ఉంది. తర్వాత ఈ వార్ ఎండ్ అవుతుంది. ఇది అనే ఒక విపత్కర పరిస్థితిలో బంగారం రేటు ఇవి తగ్గుతున్నాయి. పైగా ఇండియాలో ఈ యొక్క ట్యాక్స్, ఇంపోర్ట్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీని 6% నుంచి 15% పెంచడం వల్ల ఇండియాలో డిమాండ్ తగ్గడం. తర్వాత జ్యువెలరీ ఇండస్ట్రీలు కూడా మరి తయారు చేసి పంపాలని వాళ్ళు కూడా దిగుమతులు తగ్గడం. ఈ ఫలితంగా బంగారం యొక్క రేటు పడిపోవడం అనేది మనకు కనిపిస్తుంది. ఇవి కారణాలు. కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ప్రస్తుతం ఈ బంగారం, వెండి ధరలు తగ్గడం అనేది ఒక తాత్కాలికం, ఒక టెంపరరీ, ఒక టెంటేటివ్ అనమాట. ఇట్స్ నాట్ లాంగ్ టర్మ్ అనేది ట్రెండ్. బంగారం, వెండి మాత్రం తగ్గే ప్రసక్తి ఎట్టి పరిస్థితులు లేదు. ఇప్పుడు యుద్ధం ఎండ్ అవుతుంది కాబట్టి డాలరు బలహీనపడుతుంది. మళ్ళీ రూపీ, యువాన్, యెన్ అనేది పెరుగుతాయి. కాబట్టి ఇదొకటి. తర్వాత ఇప్పుడు బ్రిక్స్ సమావేశం జరగబోతుంది సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో. ఈలోపు బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ కరెన్సీ మీద నిర్ణయం తీసుకుంటాయి. కాబట్టి ఇటు చైనా, ఇండియా, ఈ బ్రిక్స్ దేశాలు డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువ బంగారాన్ని పోగేస్తున్నాయి. వ్యక్తులు బంగారం కొనొద్దు అంటున్నారు. కానీ ప్రభుత్వం, ఈవెన్ ఆర్బీఐ కూడా బంగారం ఈ సంవత్సరంలో 4 టన్నులు కంది. లాస్ట్ ఇయర్ 70 టన్నులు బంగారం కొనడం జరిగింది, మొత్తం డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ. కాబట్టి ఆర్బీఐ ఈ సంవత్సరం కూడా బంగారం కొనే అవకాశం ఉంది. ఎందుకంటే బ్రిక్స్తో మనం పోటీ పడాలి చైనా వీటితో. చైనా విపరీతంగా బంగారం పోగేస్తుంది. కానీ ప్రభుత్వాలే బంగారం కొంటున్నాయంటే కేంద్ర బ్యాంకులు బంగారం రేటు ఎట్టి పరిస్థితుల్లో పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కెవిన్ వార్ష్ వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్ బలహీన పడడం అనేది ఇక్కడ తప్పనిసరిగా అమెరికాలో జరిగే ఒక విపత్కర పరిణామం అనమాట. తత్ఫలితంగా బంగారం రేటు, వెండి రేటు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. నాకు తెలిసినంతవరకు జూన్ నెలలో ఈ మానిటరీ పాలసీ రివ్యూ కమిటీ ఒకటి సమావేశం అవబోతుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, కెవిన్ వార్ష్ అధ్యక్షత. దీంట్లో ట్రెజరీ బాండ్స్ మీద వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు అంతగా లేవు. కాకపోతే స్టెబిలైజ్ చేస్తాడు. తప్పనిసరిగా ట్రంప్ నుంచి ప్రెజర్ ఉంది. ఆయన జూన్లో తర్వాత మంత్ అయినా తప్పనిసరిగా వడ్డీ రేట్లు తగ్గిస్తాడని ఒక సెంటిమెంటు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉంది. తత్ఫలితంగా బంగారం, వెండి రేట్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం పెరిగే రేట్లు తాత్కాలికం మాత్రమే. కాబట్టి ఇదేదో తగ్గిపోతుంది అనేది ఎవరు అనుకోరు.